వెల్కమ్ టు టిఆర్‌9 టీవీ. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పల్నాడు ఎస్పీ. లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారి దర్శనం. ద్విచక్ర వాహనం దొంగలించిన నిందితులను పట్టుకున్న బేగంపేట పోలీసులు. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కృషి వల్లే ఆలేరు ప్రాంతానికి సాగు జలాలు. మా గ్రామాన్ని రక్షించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్న ప్రజలు. డోన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు. మహాచండి అలంకారంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గ. రాజంపేటలో రెచ్చిపోతున్న కాల్ మనీ దందా. మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో విషాదం. మెరీనా బీచ్ వద్ద నిర్వహించినటువంటి ఎయిర్ షోను తిలకించేందుకు వచ్చిన లక్షలాది మంది జనం. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా తరలివచ్చిన జనం. 16 లక్షల మంది వీక్షకుల మధ్య నిర్వహించిన గగనతల ప్రదర్శన గందరగోళంగా మారింది. మెరీనా బీచ్ లో తొక్కిసలాట జరిగింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎగబడ్డ జనం, రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. సొమ్మసిల్లిన 10 మంది. ఎయిర్ షో ఘటనలో ఇప్పటి వరకు 3 మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. రాజపేటలో రెచ్చిపోతున్న కాల్ మనీ దందా. 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్న వైనం. రాజపేటలో రెచ్చిపోతున్న కాల్ మనీ దందా. 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ కట్టలేని పక్షంలో ఇంటిపైకి వచ్చి దందా చేస్తున్నారు. అసలు వడ్డీ కడతామన్నా కూడా బాండ్లు ఇవ్వకుండా దాదాగిరీ చేస్తున్నారో ఆ వ్యక్తి. ఎవడైతే నాకేంటి, నేను ఎవరికి భయపడను, నా దగ్గర 100కి 200 రూపాయల వడ్డీ అంటూ యథేచ్ఛగా వ్యాపారాన్ని చేస్తున్నారు. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. వేణుగోపాల్ అనే వ్యక్తి టీఎన్ఎస్ఎఫ్ లీడర్ అని చెప్పుకుంటూ దందా చేస్తున్నాడు. 50,000కు 10 రూపాయల వడ్డీ, 30,000కు 15 రూపాయల వడ్డీ. నేను పక్కా తెలుగుదేశం, ఎవరికైనా చెప్పుకోపో అంటూ రెచ్చిపోతున్న ఆ వ్యక్తి. నేను టీఎన్ఎస్ఎఫ్, నేను తెలుగుదేశం పార్టీ, ఏం చేస్తావో చేసుకోపో అంటూ రెచ్చిపోయిన ఆ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ 10 నుండి 15 రూపాయల వడ్డీ రాజ్యాంగబద్ధమా? వడ్డీ కట్టలేకపోతే చంపేస్తారా? టీడీపీ అయితే 10 నుండి 15 రూపాయలు వడ్డీ కట్టాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యక్తిపై పోలీసు అధికారుల చర్యలు తీసుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. ఎంత మళ్ళీ వడ్డీ ఎంత? 15-10 రూపాయల. మీ అన్న అయితే నాకేమి, నేను భయపడతాను ఎవరికన్నా. ఎందుకు భయపడతావు? నువ్వు 10-15 రూపాయలకి మార్చేవాడు ఎందుకు భయపడతావు? 10,000 ఇచ్చుకోవాలి. సరే ఇప్పుడే నేను బాండ్లు ఇస్తారు, ఎక్కండి పోదాం రండి. ఎక్కడిస్తాడు? ఎక్కడిస్తావు? నా ఇంటికాడ ఇచ్చిన, నా ఇంటికాడ ఇచ్చా, నా ఇంటికాడ డ్యూటీ నుంచి వచ్చింది నేను. అవునా? ఎంత వడ్డీ తీసుకొని ఇస్తావు? 50,000 రూపాయలు తీసుకున్నా. ఒక్కొక్క 100కి 50 రూపాయలు, 200 ఇచ్చిన. నువ్వు రారా, నేను ఇప్పుడు ఇచ్చా అంటలే, రా మరి పోదాము. మన ఇంటికాడ ఇప్పుడు నాకు డ్యూటీ నుంచి ఉంటారా, పోదాం రా అనే. సరే మీరు పోవద్దు. ఇప్పుడు ఒక బాండు తెంచవా? ఒక బాండు నీకు నేను అవసరం, నీకు చెప్పను. నేను వాడికి డబ్బు నేను ఇస్తాను, నాకు డబ్బు ఇస్తాను, నేను బాండ్ ఇస్తానండి.
అదే ఒక బాండ్ అన్నా తీసుకోవా? చెప్పాలా నీ గురించి ఏమన్నా? నేను ఇప్పుడు బాండ్ ఇస్తాను, ఏముంటారు ఇస్తారు ఆ బాండ్ చెప్పినా రా మరి ఎక్కువ మరి. ఉంటారా పోయాడికి పోవాలి ఎవరు బండి ఇవ్వాలి మైంపిదే ఎవరు మేము సరే రా పోతాం రా మేము ఇక్కడికి ఆగే పోతాం రాపోతుంది బాండ్లు ఇస్తానే కదరా. వద్దు వద్దులే, అవసరంలే. ఒక బాండ్ తీసుకునేప్పుడు ఇప్పుడు పిల్లోళ్ళకి వాడు బాండ్ అని ఇచ్చేస్తాను. పిల్లోళ్ళకి 15 రూపాయలు వడ్డీతో నువ్వు ఇచ్చినప్పుడు ఇది పెద్దవాళ్ళ వరకు వచ్చింది. నువ్వు బాండ్ తీసుకొని రా, నీ డబ్బులు మేము తెంచుతాం. నీతో నీ కాదు నేను ప్రసాదే నా ఇంటికి రా. ప్రసాదే కొట్టేవాడిని నన్ను నువ్వు కొట్టేవాడి. నేను ఇస్తాను డబ్బులు పైసా పెట్టుకుంటాను. నేను కూడా ఏమంటున్నా ప్రసాద్ లేదంటేనే నేను బంటుమిల్లి మండలంలో త్రాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బంటుమిల్లి మండలం కోర్లపాడు గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాధికారికంగా చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తూ బోర్ల ద్వారా ఉప్పు నీటిని చెరువులో నిల్వ చేయడమే కాక పంట కోతుల ద్వారా నీరు బయటకు వదలడం ద్వారా మంచినీటి బావులు, ఊట ఉప్పు నీరుగా మారడం వల్ల త్రాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులను పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రొయ్యల చెరువులోని వ్యర్థాలను బయటికి వెళ్లడం ద్వారా పంచాయతీ చెరువులలో నీరు కలుషితమై పశువులు అనారోగ్యానికి గురవుతున్నారు. పాల దిగుబడి తగ్గిపోవడంతో గంగోలు పెడుతున్నారు గ్రామస్తులు. చుట్టూ పంట పొలాల మధ్య చేపల, రొయ్యల చెరువులు సాగు చేయడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ అధికారులపై మండిపడుతున్నారు గ్రామస్తులు. అధికారులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపించండి అంటూ నిరసన తెలియజేస్తున్నారు గ్రామస్తులు. మద్యం పాలసీ ప్రకారం కుప్పంలో 10 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపిన ఎక్సైజ్ సిఐ నాగరాజు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం కుప్పం నియోజకవర్గ పరిధిలో 10 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 5 గూడుపల్లి మండలంలో, 1 శాంతిపురం మండలంలో, 2 రామకుప్పం మండలంలో 2 షాపులకు అనుమతి ఇచ్చినట్లు తెలియజేశారు. భారతీయ పౌరులు అందరూ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపున దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఒక వ్యక్తి అపరిమితంగా దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఇందుకోసం 2 లక్షల రూపాయలు ధారావత్తు చెల్లించాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు పాల్గొన్నారు. ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ శాఖ నూతన మద్యం విధానము 2024-26 గాను చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో గల 4 మండలాలకు గాను కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మనకు 5 షాపులు నోటిఫై చేశారు. తదుపరి గుడిపల్లిలో 1 షాపు చేశారు. తర్వాత శాంతిపురం మండలకు సంబంధించి 2 షాపులు, రామకుప్పం సంబంధించి 2 షాపులు, టోటల్గా 10 షాపులకు చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరానికి స్లాబ్ జనాభా ప్రాతిపదిక ప్రకారంగా 65 లక్షలకు గాను సంవత్సరానికి 65 లక్షలకు గాను నిర్ణయించారు. తదుపరి గుడిపల్లి మండలం గాను
55 లక్షలుగా 55 లక్షలుగా ఫిక్స్ చేశారు స్లాబ్. తర్వాత శాంతిపురం మండలం కానీ 2 షాపులకు కానీ 65 ఈచ్ షాప్ ఇచ్చేశారు. తర్వాత రామకుప్పం మండలం గాను 2 షాపులకు గాను 65 ఈచ్ షాపులకు గాను ఇచ్చేశారు. మేము మన కుప్పం పరిధిలో గల ఉండే లైసెన్సీలు మన ఇతర ఎని వాళ్ళకు చెప్పడం ఏమనగా మనకు నూతన పద్ధతి విధానంలో వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికెంట్ వచ్చి భారతీయ పౌరుడు అయి ఉండాలి. అతనికి ఆధార్ గుర్తింపు కార్డు కానీ ఎనీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత పాన్ కార్డు కానీ ఉండొచ్చు. వాళ్ళు ఏపీ ఆన్లైన్ వెబ్సైట్లోకి పోయి వాళ్ళు కావాలి కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బిర్లా ఐలయ్య కృషి వల్లే ఆలేరు ప్రాంతానికి సాగు జలాలు అందాయన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరికల హేమేందర్ గౌడ్, బందారపు భిక్షపతి, గుండు నరసింహగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుడ్ల నరేష్ కుమార్, రాజేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆలేరుకు ఎలాంటి సాగు జలాలు రాలేదన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, కేసీఆర్ కృషి వల్లే ప్రస్తుతం ఆలేరుకు సాగు జలాలు వచ్చాయని మాట్లాడడం సరైన పద్ధతి కాదని, ఆయన ప్రకటనలో వాస్తవం లేదని అన్నారు. ఇటీవల ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మంత్రులను ఆలేరుకు సాగు జలాలు అందించాలని, చెరువులు నీళ్లు నింపేందుకు మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కోరారన్నారు. వారి హామీలకు మంత్రులు హామీ ఇచ్చి మల్లన్న సాగర్ ద్వారా గంధమల్లకు నీళ్లను అందించాలని తెలిపారు. ఇందులో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కృషి తప్ప గత పాలకులు చేసింది ఏమీ లేదన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఆ రోజు భూమి నుండి దివికి గంగమ్మని తీసుకొచ్చిన అపర భగీరథుడు ఎట్లనో ఈరోజు ఆలేరుకు అపర భగీరథుడు మా బిర్లా ఐలయ్య గారు, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే గారు అని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయనకు సహకారంగా శివుడి జటాజుటంలో ఎట్లయితే గంగమ్మని బంధించి భూమికి తీసుకొచ్చిండో ఆ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ ఆలేరు నియోజకవర్గానికి, నల్లగొండ జిల్లాకు అంత ముఖ్యమైన వ్యక్తులని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఆలేరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి వాటర్ లేకుండా మన పొలాలు ఎండిపోవడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 6 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఆలేరు అపర భగీరథుడు బిర్లా ఐలయ్య గారు ఆయన దృఢ సంకల్పంతో ఆలోచన చేసి ఆలేరుని సస్యశ్యామలం చేయాలంటే ఆలేరు ప్రతి ఎకరాకు నీళ్లు కావాలని ఆలోచించి అట్టి నీటిని ఆలేరు నలుమూలల్లో, ఆలేరు ప్రాంతంలో అక్కడ మెదక్ జిల్లా, ఇక్కడ మన భువనగిరి, అదేవిధంగా మన జనగామ జిల్లా, ఈ మూడింటి వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. గజ్వేల్ నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగలించిన నిందితులని అరెస్టు చేసిన బేగంపేట పోలీసులు.
బేగంపేట ఏఎస్ఐ అమృత్ కేసు వివరాలను తెలియపరుస్తూ 6/10/2024 రోజున ఉదయం 6 గంటలకు మక్తా మాషనపల్లి బస్టాప్ నందు ఏఎస్ఐ అమృత్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు తూప్రాన్ నుండి గజ్వేల్ వైపు పల్సర్ NS 125 మోటార్ సైకిల్ పై వచ్చి మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. మేము వెంబడించి పట్టుకుని విచారించగా కమ్మరి నరసింహాచారి గ్రామం నాస్తీపూర్ హత్నూరా మండల్ సంగారెడ్డి జిల్లా మరో ఇద్దరు మైనర్ పిల్లలు మొత్తం ముగ్గురు కలిసి 21/9/2024 రోజున రాత్రి 1 గంటకు మజిద్పల్లి గ్రామం శాకారం ఎక్స్ రోడ్డు నుండి TS 368383 నెంబర్ గల బండిని దొంగలించినట్లు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించామన్నారు. కమ్మరి నరసింహాచారిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని తెలియజేశారు. పది 2024 నాటి రోజు ఉదయం 6 గంటల సమయంలో నేను నా సిబ్బంది అయినటువంటి కనకరాజ్, ప్రదీప్ కుమార్ అండ్ బాలస్వామిలతో వెహికల్ చెకింగ్ మత్తమాసనపల్లి గ్రామ బస్టాప్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా తూప్రాన్ వైపు నుంచి ఒక మోటార్ సైకిల్పై ముగ్గురు వ్యక్తులు వచ్చి అతివేగంగా రాగా వారిని మేము ఆపి తనిఖీ చేయగా అట్టి మోటార్ సైకిల్పై ఉన్నటువంటి వ్యక్తులు మేము ఇటు మోటార్ సైకిల్ను తేదీ 21/9/2024 రోజు మన శాకారం ఎక్స్ రోడ్ వద్ద గల హోటల్ ముందు నుండి దొంగిలించినాము. అట్టి దొంగిలించిన వెహికల్పై నేను అంటే తాను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో తాను తన వెహికల్ పైన అలీరాజ్పేటలో గల తన అక్క అయినటువంటి ఇంటికి వెళ్ళిచుండగా పోలీసు వాళ్ళు ఆపి ఇటు వెహికల్ గురించి పూర్తి విచారించగా నేను పలానా రోజు దొంగతనం చేసినానని అట్టి నేరస్తు ముద్దాయి ఒప్పుకొనగా పూర్తి విచారించగా మరి ఇంతకుముందు కూడా నేను గతంలో కూడా గుమ్మడిదల చిన్నారం PS, కౌడిపల్లి PS, కోదాడ కాన్వసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ కాన్వసింగ్ అసోసియేషన్ మరియు గుమాస్తా సంఘం ఆధ్వర్యంలో వర్తక సంఘం బజార్లో మొట్టమొదటిసారిగా దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కోదాడ కాన్వసింగ్ అసోసియేషన్ మరియు గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయని, ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజ మరియు అభిషేకాలు జరుగుతున్నాయన్నారు. 9వ తారీఖు రోజు సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం భాగంగా సుమారు 5,000 మందికి అన్నదాన మరియు బతుకమ్మలు, 9 రోజు మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బహుమతుల కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు. మాకు సహకరించిన దాతలకు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ది కోదాడ కాన్వసింగ్ అసోసియేషన్ మరియు గుమాస్తాల సంఘం భక్తులు పాల్గొన్నారు. అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహరీ సింహాసనమిదం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యాత్మకః త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. వాళ్ళ ఓపిక మీ ఓపిక. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సర్వతీర్థ సమం హృదయం బాహు పుష్ప సువాసితం ఇదమర్ఘ్యం మయా దత్తం గృహానాచమనీయం ముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క నీళ్ళు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారి రవికుమార్ నూతన మద్యం పాలసీ గురించి వివరించారు. ఈ విధానంలో భాగంగా డోన్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ కు 16 దరఖాస్తులు వచ్చాయని స్టేషన్ ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
మరి అట్లాంటప్పుడు ఇక్కడ వెహికల్స్ తిరిగితే ఇబ్బంది కదా, కొద్దిగా అక్కడ ఒక మనిషిని అక్కడ ఒక మనిషిని సిఏ గారిని అడిగి వాళ్ళు ఇస్తారా మీరు పెడతారా చూడండి. సరే కింద పడరు కదా. నమస్తే అండి, నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల. నా పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి డోన్, నదికొట్కూర్, ఆత్మకూర్, నంద్యాల, కోయలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లి ఇవి ఉన్నాయి. 7 స్టేషన్ల పరిధిలో 105 షాపుల్ని మేము నోటిఫై చేయటం జరిగింది. నూతన మద్య విధానం 2024 12వ తారీఖు 10వ నెల దగ్గర నుంచి 30వ తారీఖు 6వ నెల 30వ తారీఖు దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని రక్షించడమే శరన్నవరాత్రి ఉత్సవాలలోని పరమార్థం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది. చండీ ఎలా అవతరించింది? చండీదేవిని 2 విధాలుగా పిలుస్తారు. చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవానీ అంటారు. చండీ భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు. దసరా నవరాత్రుల సాంప్రదాయంగా మహాచండి అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచిస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్తుతించారు. చందాలక్ష్మి, సరస్వతి, గౌరి ఈ ముగ్గురి శక్తి కలిసి చండీగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలను రక్షణ కల్పించింది. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారని తెలియచేస్తారు. నిత్యం భక్తులతో కలకలలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సూచత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని చెప్తారు. జగద్గురువు శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం. పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వారులో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 3 శక్తుల స్వరూపిణిగా అవతరించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యమంటారు. ఈ రోజు మహాచండికి కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు, రవ్వ కేసరి, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పల్నాడు జిల్లా ఎస్పీ. పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6029 నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇసుక అక్రమాలు అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ఇసుక కొరత పుకార్లు నమ్మవద్దని తెలిపారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా అక్రమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సమాయత్తమై ఉంది. ఏవైతే 6 రీచెస్ రాబోతున్న వాటిలో కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మాదిపాడుకు సంబంధించి కానీ, ఆల్రెడీ ఎర్లియర్ జరుగుతున్న చోట్ల కానీ మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లాగే నాకు పర్సనల్గా కానీ లేదంటే ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్కి మేము రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ విలేజెస్లో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరీగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు. అది ఒకటి. తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరూ కూడా
ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అన్నెసరీగా మేము అక్కడికి వచ్చాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు. ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పెర్ డేకి మనం 50 to 60 వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంత మించి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణంగా వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.